హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిల తాజా సమాచారం అయితే ఈ వీడియో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు 25,000 కోట్ల పై మాటే అండి బకాయిలు చెల్లించవలసి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 25,000 కోట్ల పైగా బిల్లులు అయితే చెల్లించవలసి ఉంది. ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వమే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిందండి. ఇక కరువు భత్యం బకాయిలు, అలాగే పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్స్ అన్నీ కూడా పెండింగ్లోనే ఉంచేశారు. పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వటం లేదు. సిపిఎస్ ఉద్యోగుల పెన్షన్ నిధికి జమ చేయవలసిన మొత్తాన్ని అనేకమైతే ఇలా పెండింగ్లోనే ఉన్నాయి. పరిశ్రమలకు చెల్లించవలసిన 2,500 కోట్లు కూడా చెల్లించవలసి అయితే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లిస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించింది. కానీ మళ్ళీ వాయిదా అయితే వేసిందండి. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను అయితే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం తీర్చలేకపోతుందని అయితే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆవేదపడుతున్నారు. సో కాబట్టి త్వరితగతిన వీటన్ని కూడా చెల్లించాలని అయితే ఆశిద్దాం. సో ఇవన్నీ కూడా త్వరగా ఈ ఎలక్షన్స్ లోపల అయితే చెల్లిస్తామని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.